యంగ్ ఇండియాలో దోపిడీ హస్తం. సో ఇప్పుడు యంగ్ ఇండియాకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ప్రారంభిస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ, ప్రారంభించినటువంటి అంటే ప్రకటన చేస్తున్నప్పుడు మొదట్లో 80 కోట్లతో ఒక్కొక్క స్కూల్ నిర్మాణానికి ఖర్చు పెడతా ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది కాలానికే 125 కోట్లు ఒక్కొక్క స్కూల్ కన్నారు. తర్వాత మళ్ళీ ఇవాళ ఏకంగా 200 కోట్ల రూపాయలతో ఒక్కో స్కూల్ నిర్మాణం చేపట్టే విధంగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఒక్క తట్టెడు మట్టి తీయకుండా ఎటువంటి పని చేయకుండా అంచనా వ్యయం ఏకంగా 150 కోట్లు పెంచేయడంతో దీంట్లో మరో కుంభకోణం దాగి ఉంది, కోట్లాది రూపాయల కుంభకోణం దాగి ఉందన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ మహేష్, ఎటువంటి పని మొదలు కాకుండానే ఏకంగా 150% అంచనా వ్యయం పెంచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీంట్లో కుంభకోణం దాగి ఉంది. అందుకే అసలు పని చేయకుండానే, పని మొదలు కాకుండానే భారీగా అంచనా వ్యయం అనేది భారీగా పెంచేస్తూ వెళ్తుందనేది వాళ్ళ విమర్శ వస్తోంది. సో నిజానికి ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తోంది, అసలు ఇది ఎటువంటి ప్రారంభం కాకముందుకే ఎందుకు ఇంత అంచనా పెంచింది అనేటువంటి చర్చ జరుగుతోంది. రాజేష్, ప్రజాప్రభుత్వం పేరుతో అటు కాంగ్రెస్ ప్రభుత్వము 104 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాము, అత్యుత్తమైన నాణ్యతమైన చదువు అందిస్తామంటూ కూడా ఎంతో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించకుండానే దాదాపు 4,000 కోట్లను రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్టోబర్లో 2024లో షాద్నగర్లోని కొందూరు మండలంలో మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అక్కడ ఇంతవరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. దాదాపు 7 నెలలు కావస్తుంది. అదే సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ 125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నాం, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి స్కూల్స్ చేపడతామని చెప్పారు. అయితే దానికి సంబంధించి చూస్తే గతంలో అటు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ దాదాపు 80 నుంచి 100 కోట్లలోనే ఆ స్కూల్స్ నిర్మాణం చేపడతామన్నారు. అటు షాద్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి 125 కోట్లతో నిర్మిస్తామని చెప్పారు. అయితే నిన్న ఒక్కొక్క స్కూల్కి 200 కోట్లు అవుతాయంటూ దాదాపు 20 స్కూల్స్ సంబంధించి 4,000 కోట్లను రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇది మొదటగా అనుకున్న బడ్జెట్ 11,600 కోట్లతో పూర్తి చేస్తామనుకొని దాదాపు ఇప్పుడు చూసినట్టయితే దాదాపు 20,000 కోట్లకు ఈ బడ్జెట్ అనేది పెరుగుతున్నది. అంచనాలకు మించి కూడా బడ్జెట్ పెంచడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక అనేక అనుమానాలు కూడా తావునేస్తున్నాయి. ఇప్పటికే అటు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే విషయంపై స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ కనీసం తట్టెని మట్టి కూడా తీయలేదు, ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు. అయినా కానీ బడ్జెట్ వ్యయం ఎందుకు పెంచుతున్నారు, దీని వెనుక అనేక అటు కుంభకోణాలు కూడా దాగి ఉన్నట్టు కూడా అటు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తక్కువ బడ్జెట్ 125 కోట్లు అనుకున్న దాన్ని 200 కోట్లు ఎందుకు పెంచారు, ఇందులో అనేక అనుమానాలు దాగి ఉన్నాయి, అనేక స్కామ్స్ కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే ప్రచారం వ్యక్తం అవుతుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ గురుకులాలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. అటు గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించారు. అనేక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో కూడా ఉద్యోగాలు సంపాదించిన పరిస్థితి కనిపిస్తుంది. అటు విద్యార్థులు కూడా గురుకుల విద్యార్థులు అనేక విజయాలు కూడా సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ మహేష్, అంటే యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ వ్యయం భారీగా పెరగడానికి కర్ణాటకలోని ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ కారణం. ఆర్కిటెక్ట్ కంపెనీ అది అది చెప్పిన ప్రకారంగానే భారీగా అంచనాలు పెంచేసినాయి. సో అసలు ఆ కంపెనీ ఎవరిది, కంపెనీ వెనకాల ఎవరున్నారు, కంపెనీ ఎవరి చేతుల్లో ఉంది, ఎవరి కోసం ఇంత భారీగా అంచనాలు పెంచాయనేటువంటి ఒక ప్రశ్నలు అవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో చూడొచ్చు, కర్ణాటకకు చెందిన ఒక ప్రైవేట్ ఆర్కిటెక్ట్ కంపెనీకే డిపిఆర్కు సంబంధించి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. వారైతే మొదటగా దాదాపు 300 నుంచి 350 కోట్లు అంచనా వేసినట్టు తెలుస్తుంది. అయితే అంత అమౌంట్ కేటాయిస్తే, ఒక్కో స్కూల్ కేటాయిస్తే అనుమానాలు రేకెత్తాయి, ఇందులో ఏదో స్కామ్ ఉందని బయటపడతామని చెప్పించి 200 కోట్లకు తగ్గించినట్టు కూడా మనకు వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కర్ణాటక కేంద్రం ఉన్న ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ కంపెనీకి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి, దీని వెనుక ఉన్న ఎవరున్నారు, కాంగ్రెస్ నేతలు పెద్దలు ఉన్నారా, పెద్దల హస్తం ఉందా అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ స్కామ్కి సంబంధించి అనేక అంశాలు కూడా లెవెలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దింది. అయితే ఆ గురుకులాలను నిర్వీర్యం చేసేందుకే ఇలాంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారా, కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి చర్యలకు పూనుకుందా అనే అనుమానాలు కూడా తావనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 20 స్కూల్స్ సంబంధించి 4,000 కోట్లు రిలీజ్ చేశారు. తర్వాత దశలో దాదాపు 7,000 కోట్ల
కోట్లతో మరొక 35 స్కూల్ కావచ్చు. తర్వాత మిగతా దశలో 10,000 కోట్ల కూడా మిగతా స్కూల్స్ నిర్మించేందుకు కూడా దశల వారీగా వీరు ప్రణాళిక రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 7 నెలల క్రితం శంకుస్థాపన చేసిన దగ్గర షాద్నగర్లోని కొందూరు మండల కేంద్రంలో ఇప్పటికీ అక్కడ శంకుస్థాపన చేసిన బోర్డు కూడా మాయమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కనీసం ఇంత పనులు కూడా ప్రారంభించని వైనమైతే ఉన్నది. ఇక మిగతా స్కూల్కి సంబంధించి అటు ఎక్కడ కూడా శంకుస్థాపన చేయలేదు. అయితే దీనికి సంబంధించి 20 స్కూల్కి సంబంధించి 4,000 కోట్లు రిలీజ్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దీనికి అసలు చిత్తశుద్ధి ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనుక భారీ కుంభకోణం కావచ్చు, కుట్ర అయితే దాగి ఉందని కూడా ఇప్పటికే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.